జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగిన కేసులు సత్వరం పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. శనివారం 3వ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా జడ్జి గంధం సునీత పాల్గొని లబ్ధిదారులకు అవార్డు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్పెషల్ లోక్ అదాలత్, జాతీయ లోక్ అదాలత్లో గత సంవత్సరంలో 100 కోట్ల రూపాయల వరకు లబ్ధిదారులకు నష్టపరిహారం చెల్లించడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటార్ వాహన ప్రమాదాలు, రాజీ పడతగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారం లబ్ధిదారులు చేసుకోవచ్చన్నారు. వివిధ కేసుల రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ చూపేందుకు రాజీ మార్గం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో GLSA పనిచేస్తుందని తెలిపారు. రాజీ పడదగిన కేసులను జాతీయ లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా 4 లబ్ధిదారులకు నష్టపరిహారం అవార్డు ఇచ్చారు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అగ్ని ప్రమాదం జరిగితే అడబాల దేవి ప్రసాద్కి 1,06,00,000 రూపాయలు, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మాధురి శివశంకర్కి 60 లక్షలు, టాటా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బి మహేష్ కుమార్కి 25 లక్షలు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా జి సతీష్ కుమార్కు 20,75,000 చెక్కు అందించారు. 1వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్ శివకుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, రాజమండ్రి బార్ అసోసియేషన్ సెక్రటరీ పి రమేష్, అదనపు జిల్లా న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. జాతీయపరంగా చేపట్టే లోక్ అదాలత్లో ఇది 3వ నేషనల్ లోక్ అదాలత్. ప్రతి 3 మాసాలకి ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లాలో కూడా మొదటి 2 లోక్ అదాలత్లు చేపట్టి కేసెస్ని డిస్పోజ్ చేయడం జరిగింది. హానరబుల్ సుప్రీంకోర్టు వారు, హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం మనం ఈ జాతీయ లోక్ అదాలత్లో మొత్తం చేపట్టిన కేసులు మోటార్ యాక్సిడెంట్ కేసెస్, ఎన్ఐఆక్ట్ కేసెస్, ఫ్యామిలీ మ్యాటర్స్, సివిల్ డిస్ప్యూట్స్, అలాగే క్లోజ్ రిలేటివ్స్ మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ కానివ్వండి, కాంపౌండ్ చేసుకోగలిగిన క్రిమినల్ కేసెస్ అన్నింటినీ కూడా జాతీయ లోక్ అదాలత్లో మనము రాజీ చేసుకోవచ్చు. రాజీ మార్గమే రాజమార్గం అనేది స్లోగన్. జాతీయ లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్, DLSA వాళ్ళ స్లోగన్స్. మీరు కనుక ఈ జాతీయ లోక్ అదాలత్లో కేసెస్ ని డిస్పోజ్ చేసుకుంటే దానిపైన అపీల్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. అలాగే మీరు ఇప్పటికిప్పుడు కేసెస్ అమౌంట్ అన్ని పే చేసి ఇప్పటికిప్పుడే కేసు క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు కనుక టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుని కొంచెం సమయం పెట్టుకుని అప్పుడు కూడా ఇస్తామంటే కూడా అలాంటి వెసులుబాటు కూడా ఉంటుంది. దానిలో భాగంగా కూడా మీకు ఎక్కువగా కేసెస్ రాజీ చేసుకోవచ్చు. మొత్తం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా మీకు ఆర్బిట్రేషన్ కేసెస్ లో EPC ఎక్కువ వస్తున్నాయి. వాటిలోని వాళ్ళు యాక్చువల్ అమౌంట్ అంటే అవార్డ్ అమౌంట్ కానివ్వండి, చెక్ అమౌంట్ కానివ్వండి, ఇలా చూసుకుని చెక్ అమౌంట్ కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా యాక్చువల్ అమౌంట్ ఎంతైతే ఉందో దానిలోనే కొంచెం వాళ్ళకి వెసులుబాటు ఇచ్చి JDRs కి మీకు అరెస్ట్ కి వేసుకుంటే వాళ్ళకి మీన్స్ కనుక మీరు ప్రూవ్ చేయకపోతే అరెస్ట్ అనేది డిస్మిస్ అవుతుంది. కాబట్టి అలాంటి వాటిలో కూడా మాక్సిమం ఇక్కడ ఉన్న శ్రీరామ్ ఫైనాన్స్ కార్పొరేషన్, శ్రీరామ్ ఫైనాన్స్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఉన్నాయి చేపట్టడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా లిటిగెంట్ పబ్లిక్ ఇక్కడ కానివ్వండి, అలాగే MLSS లో కానివ్వండి, వాళ్ళకి ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండి ఆ కేసెస్ ఎవరికి కాంటాక్ట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేసుకోవాలని తెలియకపోతే ఆ సంబంధిత మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని స్టాఫ్ ని కాంటాక్ట్ చేస్తే మీ కేసులు కూడా చేపట్టడం జరుగుతుంది.